ఆర్ యు రెడీ? 3 CEO కావాలి. నాతో పాటు చెప్పండి, CEO కావాలి. ఎవరు కావాలి అంటే ఏంటి? క్రిస్టియన్ ఎంకరేజింగ్ అదర్స్, అది అయిపోయింది. ఇదేంటిది? CEO అంటే అమ్మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO కావాలి. ఇక్కడ ఉన్న అనేక మంది మీ కంపెనీలో CEOలుగా మారును గాక, ఉన్నత అధికారులుగా మారును గాక. CEOలు కావాలి. ఏం కావాలి? ఆర్ యు రెడీ? యోసేపు 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే వాళ్ళకి సాయం చేశాడు. ఎవరో? ఏ సహాయం? వీళ్ళిద్దరు కళలు వచ్చినాయి. కళలు వస్తే ఒక అతనికి రొట్లు కళలు, ఇంకొక అతనికి ద్రాక్షారసం కళలు. ఈయన రొట్లు ఆయనతో అన్నాడు, నువ్వు చచ్చిపోతావయ్యా, స్థానం తీసేస్తారన్నాడు. ఈ ద్రాక్షారసం ఆయనతో అన్నాడు, నీకు స్థానం వస్తుంది, మళ్ళా రాజుగారి దగ్గర నువ్వు సాఫ్ట్ డ్రింకులు ఇస్తావు. మరి ఆయన సాఫ్ట్ డ్రింకులు ఇచ్చాడు, హాట్ డ్రింక్ ఇచ్చాడు, మనకు తెలదు. నువ్వు మళ్ళా డ్రింకులు ఇస్తావు ఆయనకి. నువ్వు డ్రింకులు ఇచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, అసలు యోసేపు అలాంటోడు కాదని చెప్పు, కొంచెం నన్ను ప్రమోట్ చేయి, నన్ను ఏం చేయి, నా గురించి కొంచెం చెప్పు అంటే, అన్నా జరగనే అన్నా, నేను అలా చేయపోతే అప్పుడు అడిగాను అన్నాడు. ఎవరో? ఆ ఇద్దరులో ఒకడు. అంతే, ఒక ఆయన చచ్చిపోయాడు, ఇంకొక అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. స్థాయికి వెళ్ళిపోతే వెళ్ళడం ఆలస్యం. అవన్నీ చూసి ఎవరు మర్చిపోయారు? అవన్నీ రాజుగారి యొక్క భవనం, రాజుగారి గుర్రం, రాజుగారి రథాలు, ఇవన్నీ చూసి మర్చిపోయాడు. మర్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? గట్టి చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి, గట్టిగా. 2 సంవత్సరాలు అయిపోయింది మర్చిపోయి. మర్చిపోతే అందుకే నువ్వు ఆపదలో ఉన్నా సాయం చేయి. నీకే భవిష్యత్తు లేకపోయినా నువ్వు సాయం చేయి. నీకే గతి లేకపోయినా నువ్వు సాయం చేయి. యోసేపు ఎక్కడున్నాడు? ఈయన్ని ప్రోత్సహించినోడు ఎక్కడున్నాడు? రాజకోటలో. ఏ న్యాయం అండి బాబు ఇది, ఏ న్యాయం అండి బాబు? అసలోడు చెరసాల్లో, ప్రోత్సహించినవాడు రాజకోటలో. అసలోడు జైల్లో వస్త్రాలు లేకుండా నిందపడుతున్నాడు. ఓ ఖైదీ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. 409, 410, 408, 409, 414, 400 ఆ నంబర్లో ఉన్నాడు. ఈయనేమో తెలిపాడు, కానీ ప్రోత్సహించాడు. నీకు తెలవదు ఎలా దేవుడు తిప్పుతాడు, నీకు తెలవదు దేవుడు ఎలా వాడుకుంటాడు. 2 సంవత్సరాలు అయిపోతే రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? ఆ కళ ఏంటంటే మనలా పడుకున్నాడు ఆయన. మనలా పడుకొని గుర్రకలు తీలా. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే నైల్ నది పక్కన నుంచున్నాడంట. ఎక్కడ నుంచున్నాడు? నైల్ నది పక్కన నుంచుంటే, ఇప్పుడు కూడా ఏసై కృపల్లో మేము నైల్ నదికి వెళ్ళాం, ఇప్పుడు కూడా జమ్ము ఉంది అక్కడ. ఇంకా అప్పుడు ఇంత టెక్నాలజీలోనే జమ్ము ఉందంటే అప్పుడు ఎంత జమ్ము ఉందో చూడండి. ఆ జమ్ములో నుండి 7 బలిష్టమైన ఆవులు వచ్చినాయి అంట బయటికి. ఏంటిదండి? బలిష్టమైన ఆవులు వస్తే రాజు అనుకున్నాడు, అబ్బా ఏం ఉండరా అసలు అనుకోగానే 7 చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి అంట. నటరాజు పెన్సిల్ కన్నా సన్నగా ఉండే, అంటే ఏమైపోతాయి? పడిపోతాయి. అటువంటి వచ్చిందంట. అటువంటి ఆవులు వచ్చి బలిష్టమైన ఆవులను చూసి అన్నయ్యంట, ఈ రాజుగారి కల్లో అని చెప్పేసి ఈ వెళ్ళిపోయి 7 ఆవులను ఏం చేసినాయి? ఈ చిక్కిపోయిన ఆవులు, నటరాజు పెన్సిల్ కన్నా సన్నంగా ఉండే ఆవులు, ఈ బలిష్టమైన ఆవుల్ని మింగేస్తే ఈ పొట్టలోకి వెళ్తే ఏం కనబడట్లా? ఆవులు కనబట్లా, మళ్ళా ఇంకా లొట్టగానే ఉన్నాయి. ఆ కళ చూడగానే టెర్రర్ పుట్టి ఎవరు లేచిపోయారు? రాజుగారు అమ్మ ఆయన అని లేచిపోయి చెమట పట్టేసి, అయ్యా ఏసీ లేవు అప్పుడు పిలిచి, అమ్మా వేసరండి సార్, ఇప్పుడు చెమటలు పుట్టిన ఏంటి సార్? బీపీ పెరిగిందా? బీపీ పెరగడం కాదు, కళ 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 పిలవండి
అని చెప్పేసి మళ్ళీ పడుకున్నాడు. పడుకుంటే అదే టైపులో ఇంకొక కళ వచ్చింది. అది కూడా బలిష్టమైంది, మింగేస్తుంది. మన ఆయన అనుకున్నాడు. ఆదికాండం 41. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకొచ్చు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నెలు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తరువాత మొలచెను. అప్పుడు నిండిన పుష్టి గల ఆ 7 వెన్నెలను ఆ పీల వెన్నెలను మింగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన గనక అతడు ఐగుప్త శకునగాండ్రందరినీ అక్కడ విద్య వంశులందరినీ పిలవనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావం తెలపగలవాడెవడను లేకపోయాను. గట్టిగా అప్పుడు సరిపోలే. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెంటనే 13 సంవత్సరాల నుండి ఒక వ్యక్తిని ప్రోత్సహించాడు కదా. ఎవరు? పానదాయక అధిపతి యోసేపు ప్రోత్సహించాడు కదా. ఆయన వెళ్ళన్నాడు 2 సంవత్సరాల వరకు యోసేపు గుర్తుకు రాకపోతే ఈ కళ చెప్పగానే అనా ఫరో అన్నా నా కళ గురించి అర్థం చెప్పినోడు ఒకడున్నాడనా. నా పక్కన ఇంకొక రొట్లుండి పడే ఆయనకి అలాగే జరిగింది, నాకు అలాగే జరిగిందన్నా. ఆయనకు ఒక్కసారి పిలుస్తానన్నా, చెరసాల్లో ఉన్నాడు, అర్థం చెప్పేస్తాడు, నీకు పిలుచుకురా అన్నాడు. అలాగే వచ్చాడు. వెంటనే యోసేపుని చూశాడు ఫరో. నేను ఒక కళ చూసా, నువ్వు అర్థం చెప్తావా? యోసేపు అన్నాడు నేను చెప్పలేను అన్నాడు. మరి చెప్పాడు, నేను చెప్పలేను, నా దేవుడు నీకు చెప్పబోతున్నాడు అన్నాడు. ఉండండి ఇప్పుడు చెప్పలు కొట్టాలి. వెంటనే ఫరోకి అర్థమైంది, ఈడు మామూలుడు కాదురా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ చూపులోనే అర్థమైపోతాడు నీకు ఒక వ్యక్తి ఎవరో. ఇంక మాట్లాడకర్లా, పట్టేయగాలి మనం అంతే. ఈడు మామూలుడు కాదు అనుకున్నాడు. నేను చెప్తున్నా చెప్పు అన్నాడు. నేను చెప్తాను అర్థం చెప్పు అన్నాడు. చెప్పాడు. 7 ఆవులు, 7 బలిష్టమైన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు బలిష్టమైన ఆవులు మింగేసినాయి. తర్వాత పీన వెన్నెల, ఈ పుష్టిగల వెన్నెల. 2 అర్థం ఒకటే రాజా, 2 అర్థం ఒకటే. 7 బలిష్టమైన ఆవులంటే 7 సంవత్సరాలు సమృద్ధి పంట. 7 చిక్కిపోయిన ఆవులంటే కరువు సంవత్సరాలు. ఈ కరువు సంవత్సరాలు బలిష్టమైన సంవత్సరాలను మింగేస్తాయి. కానీ కరువులు అందరూ చచ్చిపోతారు, ఎవరు గుర్తెరగరు. అమ్మ నాయనా, నువ్వు మామూలుడు కాదయ్యా. ఇప్పుడు నేనేం చేయాలన్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధిలో అందరూ 20% ఆహార ధాన్యాలు మీ FCI అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది FCI కాదు, ఏంటిది? ECI, ఈజిప్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్, FCE, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. అందువలన 20%, 80% వాళ్ళు తినొచ్చు, 20% ఎవరి కాళ్ళు మొత్తం మన గోడౌన్లో ఉంచాలి. అమ్మ నాయన, నువ్వు వెళ్ళు. యోసేపు అనుకున్నాడు, ఏముంది దేవా, ఇదేంటి దేవా, నా బతికింతేనా, మళ్ళా వెళ్ళిపోతున్నా చెరసాలకి వెళ్ళిపోగానే ఫరో అంటాడు, నాకు ఒక CEO కావాలా, దీన్ని మెయింటైన్ చేసేవాడు కావాలి నాకు. ఆమీన్ అంటారు అనుకున్నాం. దీనికి మెయింటైన్ చేసేవాడు కావాలా, దీనికి CEO కావాలి,
దీనికి ఒక CEO కావాలి. దీనికి పబ్లిసిటీ చేయకూడదు. CEO ఉద్యోగానికి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పబ్లిసిటీ చేయరు, రహస్యంగా వెతుకుతారు. CEO కావాలనుకున్నాడు, మాంత్రికులను వెతికాడే, చచ్చ కుదరలా. ఆయన చూశాడు, ఏమో చూశాడు అన్నాడు. ఆయన పిలిచి, ఎవరిని పాందే ఇట్రా. CEOకి నంబర్ 1 కేటగిరీ. CEOకి పనికొచ్చేవాడు ఈజిప్ట్లో ఒకడు ఉంటే మనోడే. ఉండండి. అక్కడ కూర్చొని అనుకుంటాడంట, ఈ చెరసాల నేను వదులుదాం అనుకుంటున్నా, ఇది వదలదు దేవా నాయనా. ఈ దీనికి నాకు ఏదో పెద్ద బాగున్నట్టుంది తండ్రి. నాయనా తండ్రి, మళ్ళా అక్కడ దా తీసుకొచ్చి మళ్ళా తీసుకొచ్చేవేంటి ప్రభు. దేవుడు అన్నాడు, చాలే నీ కష్టం చాలయ్యా బాబు. ఉండండి. వచ్చి చలుపులు ముట్టారు. సార్ రమ్మంటున్నాడు అన్నాడు. ఎవరన్నాడు? రాజు రమ్మంటున్నాడు. అలాగ వచ్చేస్తున్నాడు. డ్రెస్ మార్చుకోమన్నాడు అన్నాడు. దాని ముందలే జరిగింది, కానీ మీకు అర్థం ఉండని చెప్తున్నా. డ్రెస్ మార్చుకోమన్నాడు. ఇప్పుడు ఆమెను అనాలి. 409 డ్రెస్ తీసాడు. ఉండండి. 16 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తన అన్నయ్యలు వస్త్రం తీయడం గుర్తుకొచ్చింది. ఇప్పుడు వస్త్రం తీసి ఫరో రాజు తర్వాత వ్యక్తి ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటాడో అలాంటి వస్త్రాలు ధరింపజేశాడు. కట్టింగ్ ఎలాగా? ఇడుగొరికి విసినకర్రలా పెట్టే కట్టింగ్లు కాదు. అది ముళ్ళ పందా గాడిదా కూడా అర్థం కావట్లేదు జనాలకి. అటువంటి కట్టింగ్ కాదు. వాళ్ళదంతా మిలిటరీ క్రాఫ్ వాళ్ళది. బర్రమంటే తీసి పడేశారు. మొత్తం తీసేసి మొత్తం మార్చేశారు. బూట్లు తొడిగించారు. ఉండండి. ఆర్ యు రెడీ? చెరసాల్లో నుండి ఒక్కొక్క మెట్లు ఎక్కుతున్నాడు రాజసింహాసనానికి. కన్నీట్లో ఆ కండిటి ఆనంద బాష్పాలతో నిండుతున్నాయి. సింహాసనంలో కూర్చున్న రాజు లెగిశాడు. నా ఉంగరం నీకు ధరింపజేస్తున్నానన్నాడు. నా తర్వాత ఈ ఐగుప్త దేశానికి అధికారివి నువ్వే అన్నాడు. నెక్స్ట్ CEO నువ్వే అన్నాడు. నువ్వు చెప్పిందే శాసనం అన్నాడు. నువ్వు చెప్పిందే చట్టం అన్నాడు. నీకు తెలవకుండా చీపురిపుల్లో కూడా ఐగుప్తు నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఉండండి. ఇప్పుడు ఆమెను అనాలి. అందరం ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా అనాలా. డ్రెస్ మారింది, వాహనం మారింది. అప్పటిదాకా 11వ నంబర్ బస్సులో వెళ్ళేవాడు. 11వ నంబర్ బస్ అంటే ఏంటి? ఎక్కడికెళ్ళినా కాలినడకే, బానిస, గుర్రాలు, రథాలు లేవు. 11వ నంబర్ బస్సులో నుండి నంబర్ 1 చారియట్లోనికి ఎక్కుతున్నాడు ఆయన. ఉండండి. ఆర్ యు రెడీ? ఐగుప్త దేశం యొక్క ప్రధాన పూజారి యొక్క కుమార్తెనిచ్చాడు. ఉండండి. ఆర్ యు రెడీ? నన్ను అన్నాడు, నువ్వు పాత్ర వేయనికి అమ్మాయిని ఎలాగెత్తారని. అభిషేకం ఉంటే ఇస్తారంతే. దావీదు గొర్రెల కాపరి, నీకు అమ్మాయిని ఎవరేస్తున్నారు? అభిషేకం ఉంటే ఇస్తారంతే. ఎందుకెవరో వచ్చి తీరుతారు. ఒకవేళ ఆలస్యమైనా నీ దగ్గరకు వచ్చి కూర్చోబెడతాడు ఆయన అంతే. అభిషేకం కాడిని విర్రగ కొడుతుంది అంతే.